Good morning, everybody. So, welcome to another day of Anantagiri Hills. Look at the balcony view. ఇదైతే కొద్దిగా ఫారెస్ట్ లోకి వెళ్తాం కదా, ఇది కనబడతాయి. బర్డ్ వాచ్ ఏరియా. బర్డ్ వాచ్ ఏరియా ఏం బర్డ్లు ఉన్నాయా? చాలా కనిపిస్తున్నాయి చూడు. ఉండేది కాదు ఇది. నేను అనేది ఏంటంటే ఇది వినాం అనుకో, లోపలికి వెళ్తాం, ఫారెస్ట్ లోపలికి. అర్థమైందా? బైక్లు వెళ్తాయా? బైక్లు అనేది ఒక స్టేజ్ వరకు వెళ్తాయి. ఆడికి పోయిన తర్వాత లోపలికి మనం ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాం కదా. నీకు కావాల్సింది అదే కదా, ఫారెస్ట్ లోకే కదా. నంది వ్యూ పాయింట్ ఇది మెయిన్ కదా. నంది హిల్స్ కి నంది వ్యూ పాయింట్. నంది వ్యూ పాయింట్. నంది హిల్స్ కి నంది వ్యూ పాయింట్ మెయిన్ కదా. నంది హిల్స్ ఇప్పుడు ఇది ఏంది? ఇదే అనంతగిరి హిల్స్, బొక్కలో హిల్స్, ఏదో ఒక హిల్స్ లే కానీ అనంతగిరి హిల్స్. దీనికి ఈ పాయింట్ మెయిన్. అడిగి పోతే ఇది నియర్ బై అంట. ఇదే వాచ్ టవర్. తర్వాత అనంత పద్మనాభ టెంపుల్. చెట్రీ వ్యూ పాయింట్ ఏమున్నది? ఈ నుంచి వచ్చి అడిగి కనిపించట్లా నీకు? అదే సేమ్ అడిగి పోయినా కూడా లోపలికి వెళ్తాం కదా ఫారెస్ట్ లో. నీకు ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళాలి, అంతే కదా. వచ్చే గెట్ రెడీ బాయ్స్. హలో, మార్నింగ్ 7:30 అయింది టైం ఇప్పుడు. సో ఇప్పుడు వీఆర్ హెడింగ్ టు సమ్ పాయింట్స్ టు విజిట్. సో హోటల్ నుంచి ఇప్పుడు బయట వెళ్తున్నాం. గాయస్ రెడీయా? ఓకే, పదవే భూజిముండ అలా ఒక రైడ్ వేసుకోద్దాంపా. ఓ సో ఇదే పద్మనాభ స్వామి టెంపుల్. నంది వ్యూ పాయింట్కి వెళ్ళే మార్గంలోనే వస్తుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, మస్ట్ విజిట్. వాట్ ఏ ప్లేస్ మచ్చా. ఏ బర్డ్? టీ గంట దిగిపోయారా? సో ఇదే నంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి పార్కింగ్ కట్టుకుంది. సో ఇక్కడ వచ్చేసి వెహికల్ కి ప్లస్ పర్సన్ కి కలిపి 30 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ నుంచి గుట్ట చుట్టూ కనిపిస్తుంది, ఇక్కడ వాక్ వే ఉంటుంది. సో ఈ వాక్ వే టు నడుచుకుంటూ పైన ఒక టవర్ ఉంటుంది, టవర్ ఎక్కాలన్నమాట. అది పాయింట్. మా దారి రహదారి. టాప్ కి వెళ్ళడానికి పలు మార్గాలు, వాటిలో ఫ్రీవే ఈజ్ హార్డెస్ట్ వే. లెట్స్ గో. ఇట అట ఎటుపోవాలో తెలియనప్పుడు పెద్దలు ఏం చెప్పారు? పైకి చూడాలని చెప్పారు. లెట్స్ గో. సో గైస్, సో అనంతగిరి హిల్స్ లో నంది వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. నంది వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ ఒక టవర్ వ్యూ కూడా ఉంది. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, అమేజింగ్. క్లైమేట్ బాగుంది, గ్రీనరీ, సో ల్యాండ్స్కేప్ ను అవి చూడడానికి చాలా బాగుంది. మార్నింగ్ ట్రెక్కింగ్ కి అండ్ ఈవినింగ్ వాకింగ్ కి బెస్ట్ ప్లేస్. మహేష్ బాబు వ్యూ మామూలుగా లేదు మహేష్ బాబు. సాయంత్రం దాకా ఎడకొచ్చుకున్నాం. నువ్వు ఇంకా చాలా ఉన్నాయి నాకు చూసేవా. డ్యామ్ ఉండదు, వాచ్ టవర్ ఉండదు, రేపు నాకు ఆఫీస్ కూడా ఉండదు. పదనా పోదామా? మహేష్ బాబు మనసు అంతే మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది మహేష్ బాబు. చూడు మహేష్ బాబు, అడవిలో ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి. వావ్, కాషాక్ అంటారు. అండ్ ఇవి వైట్ అండ్ ఎల్లో. అనంతగిరి హిల్స్ లో కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ వెరీ కాస్ట్లీ. $10. 10 bucks, only 10 bucks. ఓన్లీ $10. 10 యూనిట్స్. 10 units. కానీ ఇక్కడికి వచ్చిన దానికి మనకు 10 units పే చేయాలి. దీనికంటే ముందు మనం ఈ ప్లేస్ లోకి ఎంటర్ అయ్యేదానికే 30 units ఈచ్. ఇక్కడ మళ్ళీ 10 units అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అంతే.
వావ్, ఈరోజు చాలా బాగా గడిచింది. మా హోటల్ వెకేట్ చేసే టైం వచ్చేసింది అనమాట. సో వీఆర్ హెడింగ్ టు హోటల్. లెట్స్ గో. ఫైనల్లీ రూమ్ వెకేట్ చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇంత మంచి స్టే ఇచ్చినందుకు హరిత రిసార్ట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రకృతి ఒడిలోంచి మళ్ళీ ఇటుకల ఒడిలోకి జారిపోతున్నందుకు చాలా నిరాశగా ఉంది. విల్ ఫైండ్ అనదర్ ప్లేస్, అనదర్ డే, అనదర్ ఫన్. ఓ దారిలో వస్తుంటే ఈత పాలు అంగడి కనిపించింది. ఈత పాలు కావాలి కదా, కాల్షియం కోసం ఫాలో. నీకు వచ్చే కూడా మళ్ళీ ఎందుకు నాకు చెప్తావా? ఎలా ఉంది? హాయ్ గాయ్స్, ఈతవనంకి వచ్చాం. గ్లాస్ మీకు హోటల్ కనిపించుకుందండి, ఏం కాదు. కీర్తిపాటి వంశస్థులు ఇక్కడ తాటికలు తాగుతున్నారు. చాలే ఇంకా వీడియో